హలో ఫ్రెండ్స్, మనం దిక్పాలకుల యొక్క నివాస స్థానాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ ఒక జతపరచడం ఇచ్చారనమాట. ఇక్కడ నలుగురు దిక్పాలకులు ఇచ్చి వారి యొక్క నివాస స్థానాలని జతపరచమని క్వశ్చన్ అడిగారు. మనకి ముందుగా చూసుకుంటే యమధర్మరాజు యొక్క నివాస స్థానం యమాస్ అబోర్డ్ సంయమని. అదేవిధంగా కుబేరాస్ అబోర్డ్ అంటే కుబేరుని యొక్క నివాస స్థానం అలకాపురి. ఇంద్రాస్ అబోర్డ్ అంటే ఇంద్రుని యొక్క నివాస స్థానం అమరావతి, తెలిసే ఉంటుంది. తర్వాత అగ్నిస్ అబోర్డ్ అంటే అగ్నిదేవుని యొక్క నివాస స్థానం తేజోవతి. అంటే మనకి ఆన్సర్ వచ్చి ఏకి టూ ఉండే ఆప్షన్స్ 2 ఉన్నాయి. తర్వాత బీకి 4 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది. ఆప్షన్ 4 అనేది మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. మనకి ఇక్కడ ఈ టేబుల్లో నీట్గా ఉంది, నోట్ చేసుకోండి. మనకి దిక్పాలకులు ఉంటారు, 8 మంది దిక్పాలకులు ఉంటారు. ఏ దిక్కుకి ఎవరు దిక్పాలకుడు, వారు ఉండే పట్టణం ఏది. మనకి క్వశ్చన్ వచ్చి ఇవి: ఇంద్రుడు ఉండే పట్టణం అమరావతి, అగ్నిదేవుడు ఉండే పట్టణం తేజోవతి, తర్వాత యమధర్మరాజు ఉండే పట్టణం సంయమని, అదేవిధంగా కుబేరుడు ఉండే పట్టణం అలకాపురి. మిగిలిన వారు కూడా చూసుకోండి. నైరుతి నృతి కృష్ణాంగన పట్టణంలో ఉంటారు. పడమర వరుణదేవుడు శ్రద్ధావతి పట్టణం. తర్వాత ఈశానుడు అంటే పరమశివుడు కైలాసంలో ఉంటారు. తర్వాత వాయుదేవుడు గంధవతి పట్టణంలో ఉంటారు. అదేవిధంగా ఆయుధం వారి యొక్క భార్య పేరు వాహనం కూడా చూసుకోండి. మనకి దీనికి మూలం వికీపీడియా. అష్టదిక్కులు, దిక్పాలకులు, పట్టణాలు. మనం ఇక్కడ చూసుకుంటే బ్రహ్మదేవుని యొక్క పట్టణం మనోవతి. బ్రహ్మదేవుడు ఎక్కడ ఉంటారు? దిక్కులకి మధ్యలో ఉంటారు. బ్రహ్మదేవుని యొక్క నగరం పేరు మనోవతి అన్నమాట. దీనికి మూలం పూర్వగాథాలహరి విక్టరీ వారిది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.